तो फिर उसकी खबर फिर अच्छे चलेंगे हम। ये जहांगीर के घर वाले भी खड़े हैं, उसको बता देना कायदे से। ये बार बार जो खबरें आ रही है कि उसके लोग धमका रहे हैं, तो फिर अच्छे से खबर लेंगे, फिर बाद में रोना पछताना मत। వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కోసం అనేక రకాల ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది. అది ఒక మినీ పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ లేదా సిరియా పాలస్తీనా అన్నట్టుగా అదుపు తప్పిన హింస ఏ లెవెల్లో పెట్టరేగుతుందో అని మిలిటరీతో పెద్ద నెట్టునే అల్లింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు అల్లరిమూకల పైజామాల్లో పులుసు కారిపోయేలాగా యూపీ సింగం అన్న బిరుదున్న ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ని అక్కడ దింపింది. ఆయనకు సంబంధించిన ఫోటోలు అండ్ వీడియో క్లిప్పులు కొన్ని ఇచ్చాను చూడండి. ఆయన పేరు అజయ్ పాల్ శర్మ. యూపీ లాంటి రౌడీ రాజ్యంలో అల్లరి మూకల మాఫియా ముఠాల గుండెల్లో బుల్లెట్లు దింపి సైలెన్స్ చేసినవాడు ఈ అజయ్ పాల్ శర్మ. ఆయన ఎన్కౌంటర్ రికార్డు మామూలుగా లేదు, బీభత్సంగా ఉంటుంది. కనీసం 500 ఎన్కౌంటర్స్ చేసినట్టుగా అధికారికంగానే రికార్డ్ అయి ఉంది. యోగి ఆదిత్యనాథ్ గారి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటారు ఆయన్ని. ఇప్పుడు అజయ్ పాల్ శర్మ గారు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ కి సంబంధించి పోలింగ్ పరిశీలకుడిగా నియమించబడ్డారు. ఆయన అక్కడ దిగగానే దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో టీఎంసీకి చెందిన లీడర్స్ కి వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఇచ్చాను, చూశారు కదా. ఈ వీడియో ప్రకారం అజయ్ పాల్ శర్మ టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఇంటికి వెళ్లారు. జహంగీర్ ఖాన్ దక్షిణ 24 పరగణాల జిల్లాకి చెందిన ఫల్తా అను నియోజకవర్గం నుండి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇతడు మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీకి క్లోజ్ ఫ్రెండ్ అన్న వార్తలున్నాయి. ఈ జహంగీర్ తన ప్రత్యర్థులని, వారి కార్యకర్తలని బెదిరిస్తున్నాడు అన్నది అజయ్ పాల్ శర్మ గారి మాటల అర్థం. తనకు ఈ జహంగీర్ ఖాన్ మమ్మల్ని బెదిరిస్తున్నాడు అన్న కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అంటున్నారు అజయ్ పాల్ శర్మ ఈ వీడియోలో. అజయ్ పాల్ శర్మ జహంగీర్ ఇంటికి వచ్చేసరికి ఇంటి వద్ద జహంగీర్ ఖాన్ లేడు, అతడి కుటుంబ సభ్యులు ఉన్నారు. దాంతో అజయ్ పాల్ శర్మ వారితో, మీరు మీ వాడికి సరిగ్గా చెప్పండి, అతని మనుషులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మాకు పదే నివేదికలు అందుతున్నాయి. మేము దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. తర్వాత ఏడ్చి బాధపడకండి అంటూ చెప్పారు. తర్వాత ఏడ్చి బాధపడకండి అంటూ తానెవరో, తను దేనికి స్పెషలిస్టో గుర్తు చేస్తూ చెప్పారు అన్నమాట. ఆయన మాట్లాడిన ఈ మాటలు, ఈ వీడియో క్లిప్పు బాగా వైరల్ అయ్యాయి. దీంతో టీఎంసీ ఆయనను గురించి ఎక్స్ లో ఒక పోస్టును పెట్టింది. అజయ్ పాల్ శర్మ గారిని గురించి, ఆయన పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి అంటూ, అండ్ ఇది నీ ఉత్తరప్రదేశ్ కాదు, ఇది బెంగాల్ అంటూ ఆయనకే వార్నింగ్ ఇస్తున్నట్టుగా పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ని కూడా ఇచ్చాను చూడండి. గాలి బాగా వీచినప్పుడు ఎగిరిపోకుండా బరువు పెట్టి తొక్కిపెట్టి ఉంచాల్సి ఉంటుంది దేనినైనా. వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం 2.5 నుండి 3 లక్షల మంది సైన్యం ఆ విధంగా అదుపు చేస్తున్నప్పటికీ హింస ఆగటం లేదక్కడ. మొన్న 23వ తేదీ పోలింగ్ ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీఎంసీ ఎంత చేయాలో అంతా చేసింది. కనీసం 9 చోట్ల బాంబులు పేలాయి. అనేక ప్రాంతాల్లో ఓటర్స్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముర్షిదాబాద్ జిల్లాలోని రాణిగంజ్ నియోజకవర్గం బూత్ నెంబర్ 54 వద్ద టీఎంసీ కార్యకర్తలు ఓటర్స్ ని అడ్డుకున్నారు. కానీ ఓటర్స్ కోపంతో అధికారులకు ఫిర్యాదు చేసి తర్వాత తమ ఓటు హక్కును తాము వినియోగించుకున్నారు. కుమార్గంజ్ స్టేషన్ లో బీజేపీ అభ్యర్థిపై దాడి చేశారు, పిడిగుద్దులు గుద్దారు. పోలీసుల ముందే ఇదంతా జరిగింది. అతను పరిగెడితే అతడిని వెంబడించి కొట్టారు. ఇక్కడే ఎన్నికల అధికారిని కూడా అడ్డుకున్నారు. బీజేపీ పోలింగ్ ఏజెంట్స్ ని బూతుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు ఇక్కడ. తర్వాత బీర్భూమ్ జిల్లా దబ్రాజ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఎంసీ యొక్క లుంగీ బాహినీ సభ్యులు సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ పైన దాడి చేశారు. పెద్ద ఇటుకలు, కంకర రాళ్లతో కొట్టారు. అసన్సోల్ అను ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి అగ్నిపాత్ర పాల్ యొక్క వెహికల్ పైన దాడి చేశారు. కూచ్ బిహార్లోని తుఫాన్గంజ్ ఈ నియోజకవర్గంలో బూత్ లోకి చొరబడి డిజిటల్ గా మార్చాలని ప్రయత్నించారు. కానీ కేంద్ర బలగాలు అక్కడికి వచ్చి వారిని కొట్టి తరిమేశాయి. బీర్భూమ్ లోని లాబ్పూర్ అనే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి వెహికల్ పైన దాడి చేశారు, అతడిని కొట్టారు. ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. చివరగా బాంబులు కూడా పేల్చి ఓటర్స్ ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ముర్షిదాబాద్, బీర్భూమ్, కుమార్గంజ్, అనస్సోల్ లాంటి ప్రాంతాల్లో ఇలా 9 ప్రాంతాలలో బాంబులు విసిరి భయపెట్టారు. ఇంత కట్టుదిట్టంగా ఇంత పెద్ద మిలిటరీ నెట్వర్క్ ని ఏర్పాటు చేస్తే కూడా ఈ విధంగా హింస జరిగితే, ఒకవేళ ఇంత ప్రొటెక్షన్ గనక ఏర్పాటు చేసి ఉండకపోతే ఇక మరి ఎంత హింస జరిగి ఉండేదో కదా. మరి 35 ఏళ్లు పాలించిన కమ్యూనిస్టులు బెంగాల్కి ఎలాంటి సంస్కృతిని తెచ్చిపెట్టారో చూడండి. వారి తర్వాత వచ్చిన ఒక మహిళా సీఎం, ఆమె మహిళామూర్తి అయి ఉండి బెంగాల్ని ఎలా రాక్షస రాజ్యంగా మార్చిందో చూడండి. సో ఇలాంటి హింసను కాలి కింద పెట్టి అణిచివేయాలి అంటే మరి అక్కడ అలాంటి ఆఫీసర్స్ అయితే సరిపోరు. తాటా తీయగల ఆఫీసర్సే కావాలి. పేరు వింటే చాలు పులిసి కారిపోయేలాంటి ఆఫీసర్
ఆఫీసర్స్ కావాలి. అలా అయితేనే కాస్త అదుపులో ఉంటారు. లేదంటే ఆ రాక్షస సేనలు ఎవరి మాట వినవు, హింసను ఆపవు. అందుకే అజయ్ పాల్ శర్మ గారి లాంటి వారిని బెంగాలులో దింపారు. ఇప్పుడు అజయ్ పాల్ శర్మ ఉత్తరప్రదేశ్ కేడర్ కి చెందిన 2011 బ్యాచ్ ఇండియన్ పోలీసు సర్వీస్ ఆఫీసర్. ఈయన 1985 అక్టోబర్లో పంజాబ్ లోని లూథియానాలో జన్మించారు. ఈయన సివిల్ సర్వీస్ లో చేరడానికి ముందు ఒక దంత వైద్యుడు. ఈయన సివిల్స్ రాసి ఐపీఎస్ అయ్యారు. తర్వాత నోయిడా, షామ్లా, రాంపూర్, జౌన్పూర్ అను ప్రాంతాల్లో పనిచేశారు. ఆయన పనిచేసిన ప్రతి చోట అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్స్ కి నాయకత్వం వహించారు. కనీసం 500 ఎన్కౌంటర్లలో ఈయన పాల్గొన్నారు. 15 మంది ప్రమాదకర నేరస్తులను లేపేశారు. ఈయన కెరియర్ లోనే బాగా వైరల్ అయిన ఎన్కౌంటర్లు జౌన్పూర్ రికార్డ్ ఎన్కౌంటర్లు. ఈయన జౌన్పూర్ కి ఎస్పీగా ఉన్న రోజుల్లోనే కేవలం అక్కడ ఆయన 22 నెలలు మాత్రమే పనిచేశారు. మరి ఈ 22 నెలల్లోనే 136 ఎన్కౌంటర్లు జరిగాయి. మరొకటి నాజిల్ ఎన్కౌంటర్. ఇది రాంపూర్ ప్రాంతానికి చెందినది. 2018లో రాంపూర్ జిల్లాలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన మహమ్మద్ నాజిబ్ అనే క్రిమినల్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అతడు పారిపోతూ వీరిపైన దాడి చేశారు. దాంతో అజయ్ పాల్ శర్మ వాడి శరీరంలోకి 3 బుల్లెట్లను దింపాడు. ఈ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా వైరల్ అయిందప్పుడు. తర్వాత 2017లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు యూపీలోని గ్యాంగ్స్టర్స్ పైన ఆపరేషన్ క్లీన్ ప్రకటించారు. నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతానికి అప్పుడు ఎస్పీగా అజయ్ పాల్ శర్మ గారు ఉన్నారు. అజయ్ పాల్ శర్మ తన పోలీసు బృందంతో అర్ధరాత్రి సమయంలో గ్యాంగ్స్టర్స్, అక్రమ మద్యం వ్యాపారులు, రౌడీ షీటర్ల పైన దాడులు చేసేవారు. ఒక్క రాత్రిలో వందల సంఖ్యలో నేరస్తులను అదుపులోకి తీసుకునేవారు. ఈ ఆపరేషన్ సమయంలో గ్యాంగ్స్టర్స్ తో ఎదురుకాల్పులు జరుగుతూ ఉండేవి. ఇలా అజయ్ పాల్ శర్మ మొత్తం 500 ఎన్కౌంటర్స్ లో పాల్గొన్నారు. గ్రేటర్ నోయిడా ప్రాంతంలో శాంతి ఏర్పడింది అతని వల్ల అని ప్రజలు దీని తర్వాత భావించారు. దాంతో ఆయనకు ఎన్కౌంటర్ స్పెషలిస్టు, యూపీ సింగం అన్న బిరుదులను వారే ఇచ్చారు. యోగి ఆదిత్యనాథ్ గారికి ముందు యూపీ అంటే దొంగలు, హంతకులు, గ్యాంగ్స్టర్లకు నిలయం అనే విధంగా ఉండేది. మూవీలలో కూడా ఎవరైనా ఒక పెద్ద హంతకుడు ఉంటే అతడు యూపీ నుండి వచ్చినట్టుగా చూపించేవారు. నార్త్ కి ప్రయాణం చేయాలి అంటే యూపీ, బీహార్లను క్షేమంగా దాటగలమా అని భయపడేవారం. ఎక్కడ దారి దోపిడీకి గురవుతామో అని. అలాంటిది యోగి ఆదిత్యనాథ్ గారు ఆపరేషన్ క్లీన్, బుల్డోజర్ ఆపరేషన్లను తీసుకువచ్చి మొత్తం సఫాయి చేశారు. సో అలా చేయకుండా ఉదారంగా గాని ఉంటే అవుతుందా? సో అక్కడ యోగి గారికి ఈ క్లీన్ ఆపరేషన్ కి కీలకమైన వ్యక్తే అజయ్ పాల్ శర్మ. అందుకే ఆయనను బెంగాల్ కి వదిలారు. ఇప్పుడు మరి వీడియో ఫుటేజీల్లో చూశారు కదా. ముందే చెప్తున్నా, బెదిరించడం మానివేయాలి, లేదా తర్వాత మీరు ఏడ్చి మొత్తుకుంటే బాధ్యత నాది కాదు అంటూ ఎలా వార్నింగ్ ఇస్తున్నారో అజయ్ పాల్ శర్మ గారు చూశారు కదా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాల్సి ఉంటుంది, కుక్క కాటుకు చెక్కు దెబ్బ అనేవి ఉన్నాయి కదా. ఇంతకంటే మార్గం ఏముంటుంది? అందుకని బెంగాల్ లాంటి ప్రాంతానికి, హింసతో గెలవాలి అనుకునే ప్రాంతానికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ని దింపారు. అజయ్ పాల్ శర్మ అనే సింగంని దింపారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ని దింపారు. ఆయన తన పరిధిలోని కీలకమైన ప్రాంతాలకి తిరుగుతూ సుస్సుపోయిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.